ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్య బలం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూత భవిష్యత్ వర్ధమానం, గ్రహబలం, గృహబలం, యోగబలం, గుణబలం చూద్దామండి. వృశ్చిక రాశి వారికి 4 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం వృశ్చిక రాశి వారికి 4వ సంఖ్య చాలా వరకు శుభకరం ఉన్నదండి. వారికి నవగ్రహాలు అన్ని గ్రహాలు మాత్రం అనుకూలంగానే ఉన్నాయి, చెడుగా అయితే లేదు. శని మహారదశ జాతకం, కుజ మహారదశ జాతకం. శని మహారదశ అంటే శని ముఖ్యంగా కుటుంబకారకుడు, అలాగే మాత్రం చూడాలంటే శ్రమకారకుడు, ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు. అలాగే చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఏ పనైనా సరే మాత్రం ధర్మబద్ధంగా నడిపించే గ్రహం. ఆ గ్రహానికి రాహువు మిత్రుడు కాబట్టి రాహు గవ్వలు పడ్డాయి, చాలా 4 గవ్వలు పడ్డాయి, శుభయోగమే పడ్డాయి. అలాగే కుజగ్రహం భూమికారకుడు, సోదరకారకుడు, అలాగే చూడాలంటే మిత్రకారకుడు, యోధకారకుడు, పోరాడే స్వభావం ఉన్న గ్రహం. కాబట్టి ఈ రాశి వారికి 4వ సంఖ్య పడటం శుభకరం ఉంటుంది. వ్యవసాయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వీరి జాతకంలో చూడాలంటే కళారంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. భూమి విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా యుద్ధరంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. యుద్ధరంగం అంటే ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే రక్షణ రంగం అండి. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా మాత్రం మిలిటరీ రంగం కావచ్చు. వారికి మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి మంచి యోగ బలం కలిసి వస్తుంది, అంటే శుభయోగం అవుతుంది. లేదా అలాంటి ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా అలాంటి వారికి ఏమైనా నిందలు, చిక్కులు, చికాకులు, సస్పెండ్ లేదా లేనిపోని చికాకులు ఉన్న వారికి అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే మాత్రం వీరి జాతకానికి అన్నదమ్ములతో లేదా దాయాదులు, రక్త సంబంధికులతో విరోధాలు, చిక్కులు, చికాకులు ఉంటాయి, తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక కుజదోషం ఉన్నవారు కూడా కుజదోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు బెజవాడ కనకదుర్గమ్మను పూజ చేయటం లేదా కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అమ్మవార్లలో కూడా కొందరు సాత్విక పూజ చేస్తారు, కొందరు చాలా వరకు మాత్రం శక్తి పూజ కూడా చేస్తుంటారండి. ఎవరి పద్ధతి వారిది కాబట్టి మాత్రం ఆ రకంగా వారు సాత్విక పూజ చేసేవారు సాత్విక పూజ చేయటం, లేదా మాత్రం ఘనంగా పూజ చేసేవారు ఘనంగా పూజ చేయటం. అలా చేయడం మూలంగా వారికి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కొందరు కులదేవతలు సాత్విక పూజ చేస్తారు, కొందరు మాత్రం ఘనమైన పూజ చేస్తారు. కాబట్టి 2 రకాలు చేసిన వారి పద్ధతిని బట్టి, వారి సాంప్రదాయాన్ని బట్టి వారికి శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యాకారకుడు విద్య బలంలో విద్యాస్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు. అని మతుమరుపు, చిక్కులు, చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇంట్లో సాకిరికి సాకలి మూట, అష్టకష్ట చిక్కులు, దరిద్ర బాధలు ఉంటే అష్టమూలకి ఉగ్గిలం వాడటం మంచిది. శనివారం, మంగళవారం, అలాగే శుక్రవారం, సోమవారం ఈ 4 వారాలు వాడటం మంచిది. వారి జాతకంలో ఇంట్లో భూత ప్రేత పిశాచ బాధలున్నా, వాస్తు దోషాలున్నా, కళలు ఉన్నా, చెప్పుకోలేని బాధలున్నా, బాలరిష్ట దోషాలున్న, నిద్ర లేకపోవటం ఉన్నా, లేదా మానసిక ఒత్తిళ్లున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి వృశ్చిక రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే ఇంకా 4 గవ్వలు పడ్డాయండి. 4వ సంఖ్య వదిలిపెట్టలేదండి వీరి జాతక బలంలో. ముఖ్యంగా 4వ సంఖ్య అంటే చాలామంది వరకు మాత్రం చాలా చెడు అనుకుంటారు, కానీ 4వ సంఖ్య చాలా మంది వరకు మంచి సంఖ్యనే ఉంటుందండి. కరెక్ట్ ముఖ్యంగా సరి సంఖ్య అన్నట్టు. సరి సంఖ్య ఈ రాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సరి సంఖ్య కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరి జాతక బలంలో చూడాలంటే నలుగురు కలిస్తేనే ఒక పని అవుతుంది. కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం నలుగురితోని వీరు మాత్రం ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారమైనా సరే, ఉద్యోగమైనా సరే, కార్యమైనా సరే, శుభకార్యమైనా సరే. ముఖ్యంగా వీరి జాతకానికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి శుక్రుడు అధిపతి, రాహు మిత్రుడే. అలాగే మాత్రం అనురాధ నక్షత్రం వారికి మాత్రం శనీశ్వరుడు అధిపతి, కానీ మాత్రం రాహు మిత్రుడే. అలాగే మాత్రం వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి,
కానీ శరీర సమానం కొద్దిగా పోరాట కారకుడు, కొన్ని పనులు వీరికి ఇబ్బందులు పెట్టి అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వీరి జాతక బలంలో కొత్తగా వృత్తి మొదలుపెట్టేవారు, కొత్తగా ఉద్యోగం మొదలుపెట్టేవారు, అలాగే కొత్త కార్యం మొదలుపెట్టేవారు, అలాగే కొత్తగా వ్యాపార స్థానం మొదలుపెట్టేవారు శ్రావణ మాసంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం 18 మెట్ల అయ్యప్ప స్వామిని సందర్శన చేయటం, అలాగే మాత్రం 18 శక్తులు అమ్మవార్లు ఉంటాయి. అంటే అమ్మవారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అమ్మవారు ఉంటుంది. ఆ ప్రాంతం వెళ్ళి అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది. కానీ మాత్రం కంచి కామాక్షి కావచ్చు, మధుర మీనాక్షి కావచ్చు, చాలా ఉన్నది అమ్మవారు, వైష్ణవి మాత ఉన్నది. అలాగే 18 శక్తి అమ్మవార్లు, ఆ మాతలో ఒకరినైనా వీరు పూజ చేయడం చాలా శ్రేయదాయకం. ఇంటి మీద ఉన్న గృహ చిక్కులు, దరిద్ర చిక్కులు, వాస్తు చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి వృశ్చిక రాశి వారి పేరు మీద. మూడవసారి గవ్వలేస్తే 2 గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి. చంద్రమహార దశ ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో మాత్రం బియ్యం వ్యాపారం చేసేవారు, ముత్యం వ్యాపారం చేసేవారు, పత్తి వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. చంద్రమహార దశ జాతకం. అలాగే నీటి వ్యాపారం, ఇప్పుడు నీటి వ్యాపారం కూడా నడుస్తున్నదండి. నీటి అంటే నీళ్ళనే కాదు, మనం తాగే వస్తువు, కూల్ డ్రింక్స్ కావచ్చు, జ్యూస్ కావచ్చు, లేదా మనం పిల్లలకు తాపించే కొన్ని వాటర్తో కలిపిన లిక్విడ్తో కలిపిన వస్తువులు కావచ్చు. ఆ వ్యాపారం చేసేవారు, టానిక్ వ్యాపారం చేసేవారు, డ్రగ్స్, మెడికల్ డ్రగ్స్ వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి వీరి జాతక బలానికి. కానీ వీరి కళలు కూడా నిజమయ్యే అవకాశం ఉంటుందండి. పగటి కళలు అయితే కాదు, నిద్రలో పడిన నైట్ కళలు, తెల్లారదమన కళలు ఇది అయ్యే అవకాశం ఉంటుంది, నిజమయ్యే అవకాశం ఉంటుంది. చేసే వృత్తిది కావచ్చు, వ్యాపారంది కావచ్చు, లేదా వీరి లక్ష్యంది కావచ్చు, అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. పెద్దల ఆస్తి వీరికి దరిచేరే అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు తగాదాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు, అన్నదమ్ములతో విరోధాలు, అలాగే రక్త సంబంధం వారితో విరోధాలు, భార్యాభర్తలతో విరోధాలు, సంతాన అరిష్టాలు, బాలరిష్ట దోషాలు, గండ నష్ట చిక్కులు, చికాకులు ఇలాంటివి ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మొత్తం గవ్వలు వీరి జాతకానికి 10 గవ్వలు పడ్డాయండి. 4, 4, 2 10 గవ్వలు. కానీ సూర్యమహార దశ వీరి జాతక బలానికి ముఖ్యంగా ఆదివారం వీరికి మాత్రం కలిసి రాదు. కానీ మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆదివారం వీరి జాతక బలానికి కొన్ని వ్యవహారాలు అయితే మాత్రం ఆదివారం చేయటం మంచిది వీరి జాతక బలానికి. కానీ ఆరోగ్య బలం గురించి, రెండవది మానసిక శక్తి కోసం మాత్రం ఖచ్చితంగా మాత్రం సూర్యనారాయణమూర్తిని పూజ చేయటం, ఆదిత్య హృదయం పారాయణ చేయటం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, వృశ్చిక రాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయాత్.